शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वम्मान् निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:09. తిథి నవమి రాత్రి 1:32 వరకు. నక్షత్రం మూల ఉదయం 7:31 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 7:31 వరకు. మరల సాయంకాలం 5:01 నుంచి 6:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:20 వరకు. మరల రాత్రి 10:57 నుంచి 11:45 వరకు. అమృతకాలం రాత్రి 2:30 నుంచి 4:05 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకు. నేటి విశేషాలు కేదారనవమి, నందానవమి. ముఖ్యంగా రైతులు భూమిని పండిస్తూ అది అభివృద్ధి చెందడం కోసం దాని దైవంగా భావన చేస్తూ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను చేయడానికి ఆ భగవంతుడిని ఆరాధించుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా మనం కేదార నవమి నాడు శంకరుణ్ణి ఆరాధించుకోవడం వల్ల ఆ పంట పొలాలు బాగా పండడం అనేటువంటి ఫలితాలన్నీ కూడా సిద్ధిస్తాయి. రైతులు కాకపోయినా అందరికీ తిండి అవసరమే కదండి, అది ఉత్పత్తి ద్వారానే సిద్ధిస్తుంది కదా. అందుకని భూమి యొక్క రక్షణ కోసమై వృక్షాలను నాటడం, భూమిని పూజించటం మొదలైన కార్యక్రమాలను చేపట్టడం వల్ల ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. గణపతి నవరాత్రులలో ఇది 6వ రోజు. ఆ గణపతిని ఆరాధించుకోవడం, పూజించుకోవడం మొదలైన చర్యల ద్వారా మనం కృషిశీలతను పెంపొందించుకుంటూ ఉత్తమ లక్ష్యాలను సాధించగలుగుతాం. నందానవమి ద్వారా మనం భూమికి ఉపకరించేటువంటి గోవులు, వృషభములు వీటిని ఆరాధించటం, అలంకరించటం, వాటికి పోషణ అనేటువంటి కార్యక్రమాన్ని సుష్టుగా చేస్తూ ఉండడం, ఇవి ఉత్తమ ఫలితాలను ఇస్తూ మనకు ఉత్తమ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఎక్కువగా మాట్లాడే వారిలో వాక్శుద్ధి నశించి మేధాశక్తి క్షీణిస్తుంది. భయం ఎప్పుడు భవిష్యత్తును వ్యతిరేకంగా ఊహించుకుంటూనే కలుగుతుంది. అంటే భయం యొక్క ఉనికి ఎప్పుడూ ఊహాజనితమే కదా. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భక్త గణపతి అని చెప్పేసి ఒక స్వామివారు ఉన్నారు. గణేష్ రూపాలలో చాలా విశిష్టవంతమైనటువంటి రూపం ఇది. ఆయన ఆకృతి తెల్లగా ఉంటుంది, 4 చేతులుంటాయి. కుడి చేతిలోనండి మామిడి పండు పెట్టుకొని ఉంటాడు, అరటి పండు మరొక చేతిలో ఉంటుంది.
ఎడమ చేత్తో కొబ్బరికాయ, క్షీరాన్న పాత్ర ధరించి ఉంటాడు స్వామివారు. ఈ యొక్క భక్త గణపతిని ధ్యానించడం వల్ల ఏం జరుగుతుందంటే, నిలకడలేని మనస్సు నిలకడ జరిగి తీరుతుంది. అసలు మనసే నిలకడగా లేనప్పుడు ఏ పని చేయలేం కదండి. అందుచేత నిలకడలేని మనస్సు నిలకడగా ఉండటానికి ఈ భక్త గణపతిని ప్రార్థన చేయాలి. తెలుపు వర్ణంలో విరాజిల్లుతూ ఉంటాడు స్వామివారు. అందుచేతనే ఈ స్వామికి ఇష్టమైనటువంటి మోదకములు చక్కగా నైవేద్యం పెట్టి బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా సమర్పించాలి. అలా గనక చేసినట్లయితే నిలకడలేని మనస్సు నిలకడగా ఉండి త్రికరణ శుద్ధితో విజయసిద్ధి తత్వంలో మానవుడు పయనించడానికి ఆస్కారం ఉంటుంది. మనసా నిల్వదు కోతిచందమున కొమ్మల్వట్టిలుగాడిడిన్ కనులా గాంచవు సత్యమెన్నటికిని ఏ కర్మంబు వెంటాడెను అని. కర్మ వెంటాడేటప్పుడు మనస్సు నిలకడగా కూడా ఉండదు. అందుచేత ఈ కర్మ వెంటాడకుండా నిలకడలేని మనస్సు నిలకడగా ఉండటానికి ఆ భక్త గణేశుని ప్రార్థన చేసి తరించాల్సినటువంటి శుభ తత్వం ఈ గణేశ నవరాత్రుల సందర్భంగా మనం గుర్తుపెట్టుకుందాం. ఆయన తెల్లటి ఆకృతిలో ఉంటాడు అంటే తెలుపు అనేటువంటిది దేనికి సూచకం? పరిపూర్ణవంతమైనటువంటి మానసిక వికాసమునకు చిహ్నము. పరిపూర్ణవంతమైన మానసిక వికాసం ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో అప్పుడే ఉన్నతమైనటువంటి మార్గాన్వేషణకు ఉపక్రమిస్తాడు. చక్కటి ఆధ్యాత్మిక భావన పరంపరలో సత్యధర్మ పరాయణ తత్వంలో జీవితాన్ని సాగించడానికి ఈ భక్త గణేశుడు సర్వే సర్వత్రా మనకు సహకరిస్తున్నాడు. కాబట్టి ఓం శ్రీ భక్త గణేశాయ నమః అని చెప్పేసి ప్రార్థన చేసి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నలుగు పిండితో నిన్ను చేసెనాడు గౌరీ, పారవ్రేటుకుని తల పగిలినప్పుడు బాధ నిట్లోర్చుకుంటివో భవ్యచరిత. ఓ కాణిపాక వినాయక స్వామి, జగదేక సౌందర్యవతి అయిన పార్వతీదేవి ఆవిడ నలుగు పెట్టుకున్నటువంటి ఆ నలుగు పిండితో ఒక బొమ్మగా చేసి ప్రాణం పోసి నిన్ను సృష్టించి ఆ వాకిట్లో కాపలా ఉంచింది. నీవు ఆ పరమేశ్వరుడు వస్తున్నప్పుడు ఆయన్ని లోపలికి పంపించకపోవటంతో త్రిశూలంతో నీ శిరస్సుని ఖండించాడు. ఆ శిరస్సుని ఆయన ఖండించినప్పుడు ఎంత బాధపడ్డావో కదయ్యా. ఎందుకనంటే నువ్వు చేయబడినటువంటి పదార్థం పరమ మృదువైనటువంటి నలుగు పిండి, అందులో పార్వతీదేవి నలుగు పెట్టుకున్నటువంటిది. ఆ పరమ మృదువైనటువంటి పదార్థముతో చేయబడినటువంటి సుకుమారుడవైన నువ్వు నీ తల ఖండింపబడినప్పుడు ఎంతగా విలపించి ఉంటావో అంటూ ఈయన బాధపడుతున్నాడు ఒక భక్తుడుగా సూర్యదేవర రవికుమార్ గారు. అలాగే ఓ స్వామి, నీవు వెలసిన క్షణమున నీదు భక్త కోటి టెంకాయలను తెచ్చి కొట్టినప్పుడు పారెనట నీరు కాణి భూభాగమెల్లా. కాణిపాక క్షేత్రంలో వినాయకుడు వెలిసిన వెంటనే ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ వ్యాపించి వేల వేలుగా భక్తులు ప్రజలు వచ్చి ఆ స్వామి పైన భక్తితో కొబ్బరికాయలు కొడితే ఈ కొబ్బరికాయల నుండి వచ్చినటువంటి నీరంతా మడుగు కట్టి పెద్ద చెరువుగా మారిందట. వెలిసిన వెంటనే ఇంతటి మహిమని చూపించినటువంటి వారు ఇంకెవరైనా ఉన్నారా స్వామి? భక్త సులభుడవగు నిన్ను కొలిచి ఈప్సితార్థంబులను పొందిరెందరో మహానుభావ, నన్ను కృతార్థుగానొనర్చు
ఈ కాణిపాక క్షేత్రంలో నువ్వు వెలసిన క్షణం నుండి ఈనాటి వరకు కూడా భక్త సులభుడవగు, నువ్వు చాలా భక్త సులభుడు అనేటువంటి పేరు తెచ్చుకున్నావయ్యా. సహజంగా భక్త సులభుడు అని మీ తండ్రి గారైన పరమేశ్వరుణ్ణి అంటారు అందరూ. కానీ ఆ పరమేశ్వరుడి కంటే కూడా నువ్వు భక్త సులభుడవు అనే పేరు తెచ్చుకున్నావు. ఈ కాణిపాక క్షేత్రంలో వెలసి భక్తులందరినీ కూడా కరుణిస్తూ అలా భక్త సులభుడవగు నిన్ను భక్తి కొలచి ఈప్సితార్థంబులను పొందిరెందరో మహానుభావ, నన్ను కృతార్థుగానొనర్చు, నన్ను కృతార్థుణ్ణి చెయ్యవయ్యా, నీ సేవలో తరించేలా అనుగ్రహించు అంటూ ఆ వినాయకుని పైన చక్కని భక్తిభావములతో సులభ శైలిలో గొప్ప పద్యములను రచించి మంచి శతకాన్ని మనకు అందించిన శ్రీ సూర్యదేవర రవికుమార్ గారి కాణిపాక వినాయక శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వినాయకాయ నమః. వందే సిద్ధి వినాయకం వందే బుద్ధిప్రదాయకం నటరాజసుతం వందే వందే తం విఘ్ననాయకం. కుండలీకృతనాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృతమహావిఘ్నం డుంఢిరాజం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. గజాననుడు వరేణ్యునికి చెప్తున్నటువంటి గణేశ గీతలో ఉపాసన యోగము అనేటువంటి అధ్యాయాన్ని చెప్తున్నారు. ఏమాం సమ్యగుపాసంతే పరం బ్రహ్మ ప్రయాంతితే, ఎవరు నన్ను సమగ్రముగా ఉపాసన చేస్తున్నారో వారు పరబ్రహ్మ ప్రాప్తిని పొందుతున్నారు అని. ఇక్కడ ఉపాసన అనే కాకుండా సమ్యక్ ఉపాసంతే అని గొప్ప మాట వేశారు. సమ్యక్ ఉపాసన, సమ్యక్ అంటే సంపూర్ణముగా అని అర్థం. అంటే చేసే ఉపాసన సంపూర్ణమైనటువంటి స్థితిలో చేయగలగాలి. సంపూర్ణ స్థితి అంటే త్రికరణ శుద్ధి సంపూర్ణత, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏది చేసినా త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు ఇది సమ్యక్ అవుతున్నది. పైగా పరబ్రహ్మ అనే భావనతో చేసే ఉపాసనకు సమ్యక్ ఉపాసన పేరు, ఇది తెలుసుకోవాలి. సాధారణంగా చాలామంది దేవతలను పూజిస్తారు, కానీ అదేదో గొప్ప విషయమని, ఆ దేవత ఉపాసన వల్ల తనకేదో మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ప్రాథమిక భావన ఉంటుంది. ప్రాథమిక అంటే ఇంకా ప్రారంభావస్థలోని భావము అని అర్థం. కానీ సమ్యక్ భావము అన్నప్పుడు పరబ్రహ్మ భావం, ఇది చాలా ముఖ్యం. అంటే పరబ్రహ్మ అంటే ఏమిటో తెలుసుకుని ఆ భావనతో మనము ఉపాసన కానీ చేసినట్లయితే ఆ ఉపాసన క్రమంగా మనకి చిత్తశుద్ధికి, జ్ఞానానికి, మోక్షానికి హేతు అవుతున్నది. కనుకనే సమ్యక్ ఉపాసన వైపు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆ మాట ఇందులో ఉన్నటువంటి విశేషం. ఈ ఉపాసనలో పంచామృతాదులతో అభిషేకం చేయడం, ధ్యానావాహనాదుల పూజ, స్నానవస్త్రాద్యలంకార సుగంధ ధూప దీపకై నైవేద్యై ఫలతాంబూలై దక్షిణాభిశ్చయోర్చయేత్. స్నానము, వస్త్రము, అలంకారము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలాదులు, వీటితో ఎవరు నన్ను సమర్చిస్తారో వారు బ్రహ్మపదాన్ని పొందుతారు. ఇక్కడ బ్రహ్మపదము అంటే మోక్షము అని అర్థం, పరబ్రహ్మ ప్రాప్తి అని. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇవి నిత్యం జరిగే పూజలే కదా, ఇందులో విశేషం ఉంటుంది అనిపిస్తుంది. కానీ నిత్యం ఈ పూజలు చేయడం కూడా చాలా విశేషమే. ఇవి తెలియకుండా చేస్తే పాపం పోతుంది, తెలిసి చేయగలిగితే అది జ్ఞానానికి హేతు అవుతుంది. ఇది కనుక తెలుసో తెలియకో భగవత్ పూజ ఎప్పుడు చేసి తీరాలి. తెలియక చేస్తే పాపనాశనం, తెలిసి చేస్తే చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి. ఈ విషయాన్ని తెలుసుకుని మనం ఈ దివ్యమైనటువంటి ఉపాసనా పద్ధతిని అవలంబించాలి. అందుకే భగవానుడు ఇక్కడ ఉదాత్తమైనటువంటి ఆత్మవిచార మార్గాన్ని ఎంత చెప్పాడో ఉపాసనా మార్గాన్ని అంతే చెప్పాడు. ఇదే విషయం మనకి భగవద్గీతలో కూడా ఇలాంటి కనబడితే, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా పరీక్షతి అన్నప్పుడు ఇక్కడ పత్రము పుష్పం ఫలం అన్నప్పుడు అది కూడా ఇది ఈ స్నానవస్త్రాది అలంకారం అనే విషయాన్ని చెప్తున్నది. అటు భగవద్గీత కానీ, ఇటు గణేష గీత కానీ, ఇటు శివగీతలో కానీ ఒకవైపు ఈ బాహ్యమైన ఉపచారాదులన్నిటికీ అతీతమైనటువంటి ఒక ఆత్మవిచారణ మార్గం ఎంత ఉదాత్తమైన స్థాయిలో చెప్తారో,
మరొక వైపు మనం చాలా ప్రారంభ స్థాయి అనుకునేటువంటి పూజా పురస్కారాల గురించి కూడా చెప్పారు. ఏమిటి ఇంత పరస్పర వైరుధ్యము అని ప్రశ్నించుకుంటే, మొత్తంగా మానవుల్లో రకరకాల స్థాయిలు వారు ఉంటారు. ఏ స్థాయి వారినైనా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలనే భగవానుడి యొక్క కృప. అందుకే ప్రతి స్థాయిలోని కూడా ఉన్నవాడిని ప్రోత్సహిస్తూ అక్కడి నుంచి క్రమంగా పైకి తీసుకువెళ్ళడం అని, పైగా ప్రతి స్థాయి వారికి తరించడానికి తగ్గ మార్గాలు మన హైందవ సనాతన భారతీయ వైదిక ఆర్షధర్మంలో ఉన్నాయనే విషయం కూడా దీన్ని బట్టి స్పష్టమవుతున్నాయి. అందుకే ఏ విధమైనటువంటి మార్గాన్ని కూడా తక్కువగా చూడరాదు. అందుకే ఇక్కడ ఇటువంటి పనులు చేసేవారు కూడా బ్రహ్మప్రాప్తిని పొందుతారు. అయితే ఇవి చేసేటప్పుడు భక్త్యైక చేతసా చైవ తశ్చేష్టం పూరయామ్యహం ఏవం ప్రతిదినం భక్త్యా మద్భక్తో మాం సమర్చయేత్. భక్త్యైక చేతసా చైవ, గట్టి మాట వేశాడు. భక్తి ఏకచేతస అంటే భక్తితో నిండినటువంటి ఏకాగ్ర చిత్తంతో ఎవరు నన్ను పూజిస్తున్నారో వారి అన్ని కోరికలు నేను తీరుస్తాను అన్నాడు ఇక్కడ. అంటే పరమాత్మ కోరిక తీర్చాలి అంటే చేసిన ఆరాధనలో ఒక సమగ్రమైన ఏకాగ్రమైన భక్తి ఉండాలని. అటువంటి భక్తి కలిగినప్పుడు ఆ పూజ ద్వారా అతని కోరికలన్నీ నేను తీరుస్తాను. ఇలా ప్రతిదినం నన్ను అర్చించేవాడు క్రమముక్తిని పొందుతాడు. అథవా మానసీం పూజాం కుర్వీత స్థిరచేతస అథవా ఫలపత్రాద్యై పుష్పమూల జలాదిభి. మానసికంగా కూడా నన్ను పూజించవచ్చు అన్నారు. అంటే బాహ్యమైనటువంటి ఉపచారాలే కాకుండా మానసికంగా కూడా భగవాన్ ఆరాధనలు ఉన్నాయి. అందుకే మనకు మానసిక పూజా స్తోత్రాలు చాలా ఉన్నాయి. ఆ స్తోత్రాలు పఠిస్తూ ఉంటేనే మనకు మనస్సుతో ఆరాధన చేస్తున్న భావం కలుగుతుంది. అందుకే మానసీ పూజ కూడా చేయవచ్చు. అథవా అలా మానస పూజే కాకుండా బాహ్యమైనటువంటి ఫలపుత్రాది సమర్చన కూడా చేయవచ్చు అని. అంటే ఇందులో ఏదో ఒకటని కాదు, రెండు కలిసి చేయవచ్చు అనే భావాన్ని కూడా గ్రహించవచ్చు. పూజయేన్మాం ప్రయత్నేన తత్తదిష్టం ఫలం లభేత్. పైగా ప్రయత్నముతో నన్ను పూజించిన వాడు, గట్టి మాట వేసేది ఇక్కడ. ప్రయత్నముతో అంటే శ్రద్ధాపూర్వకముగా అని అర్థం. శ్రద్ధతో చెయ్యాలి అనేటువంటి బుద్ధితో ఎవరైతే పూజిస్తారో అటువంటి వారు ఫలప్రాప్తిని పొందుతారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కోరికలతో చేసిన వారికి కోరిన ఫలం లభిస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాడు. అంటే ఏ కోరికనైనా తీరుస్తాం. కేవలం మోక్షము జ్ఞానము యోగము అనే కాకుండా మానవుడికి అనేక అవసరాలు ఉంటాయి. అవసరాలు రెండు రకాలు. కావాల్సింది దొరకడం ఒకటి, అక్కర్లేనిది వదులుకోవడం ఒకటి. ఈ రెండూ కూడా అవసరాలే. అక్కర్లేనివి అంటే మనకు రోగాలు రోష్టులు దరిద్రాలు ఇవి అక్కర్లేదు. అవి వదులుకోవడానికి అర్చనలు ఉన్నాయి. అదేవిధంగా ఇష్టమైనటువంటి సుఖాలు పొందాలన్నా ఇది లౌకికమైన స్థాయి. కనుక అటువంటి కోరికలతో ప్రయత్నపూర్వకంగా నన్ను ఆరాధించే వారికి ఆ కోరికలు కూడా నేను తీరుస్తున్నాను. అయితే మూడు పూజల్లోని త్రివిధాస్వపి పూజాసు శ్రేయసి మానసీ మత, మానసిక పూజ శ్రేయస్కరము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే వాక్కుతో చేసే పూజ శరీరంతో చేసే పూజ కంటే మానసిక పూజ చాలా శ్రేష్టము. ఈ మానసిక పూజ కంటే శ్రేష్టం ఏది అంటే సాప్యుత్తమా మతా పూజ అనిచ్ఛయాకృత మమ. అనిచ్ఛయ అసలు కోరిక లేకుండా నిష్కామంగా చేసే పూజ అంతకంటే శ్రేష్టము సుమ. అది చాలా శీఘ్రముగా ముక్తి హేతువుతున్నది. అయితే పూజకు ఎవరు అర్హులు అది చెప్పారు. బ్రహ్మచారి గృహస్థో వా వానప్రస్థో యతిశ్చయ ఏకాం పూజాం ప్రకుర్వాణోప్యన్యో వా సిద్ధిమృచ్చతి. బ్రహ్మచారి కానీ గృహస్థు కానీ వానప్రస్థు కానీ యతి కానీ అన్నాడు ఇక్కడ. ఇక్కడ చూసేటప్పుడు యతి సన్యాసికి నిజానికి పూజలు పురస్కారాలు లేవు. ఒక విధంగా ఆచార్య సంప్రదాయంలో ఉన్న సన్యాసులైతే చేయించుతారే తప్ప వాళ్ళు చెయ్యరు. కొన్ని సంప్రదాయాల్లో చెయ్యడం ఉన్నది. ఆ చెయ్యడం ఏంటంటే వాళ్ళ కోరికలతో చేరి తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ అనిచ్ఛయ అనేటువంటిది యతికి సంబంధించిన విషయం. అది బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థు కూడా కోరిక లేకుండా చేయగలిగితే చాలా శ్రేష్టం. కానీ సన్యాసికి ఎప్పుడూ కూడా కోరికతో చెయ్యరాదు. అది అతనికి ఎప్పుడు నియమం. గృహస్థు అప్పుడప్పుడు కోరికతో చేసి అప్పుడప్పుడు నిష్కామంగానే చేయొచ్చేమో, కానీ సన్యాసి ఎప్పుడు నిష్కామంగానే చేయాలి. అది కూడా ఆచార్య సంప్రదాయంలో ఉన్న సన్యాసులు చేస్తూ ఉంటారు. వారు దేనికోసం చేస్తారు? వారికి బ్రహ్మజ్ఞానం ఉంది, కానీ ఎందుకు చేస్తారంటే లోకక్షేమం కోసం అనిచ్ఛతో వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఇచ్ఛ మాత్రం ఇచ్ఛ అనకూడదు. అది లోకక్షేమం కోసం కోరుకోవడం కోరిక కిందకు రాదు. అది కర్తవ్యం కిందకు వస్తున్నది. ఆ యతీశ్వరుడు లోకక్షేమం కోసం అర్చిస్తాడు తప్ప అతను కోరిక లేదు. కానీ యతికి పూజ ఏమిటి అని ప్రశ్నించడం కాదు ఇక్కడ. ఆ యతి అనిచ్ఛతో లోకక్షేమం కోసం చేయవచ్చు. అయితే ఆచార్య సంప్రదాయంలో లేని యతులు ఉంటారు. వారు మానసికంగా ప్రణవాది ఉపాసనతో ఈ గణపతిని ఆరాధిస్తారు. తెలుసుకోవాలి. యతులకి కేవలం ప్రణవోపాసన మాత్రమే ఉన్నది. అంటే ఓంకారాన్ని నిరంతరం జపిస్తూ ఉంటారు. కేవలం ఓంకారం యతి మాత్రమే జపిస్తాడు. గృహస్థులు మొదలైన వారు కేవలం ఓంకారాన్ని జపించరాదు. అయితే యతి ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు ప్రణవ రూపంలో గణపతిని ఆరాధిస్తున్నాడు. అది ఇక్కడ ఉద్దేశం. అందుకు యతిని కూడా ఇక్కడ చెప్పడంలో
ఆ ఉద్దేశంతో గణపతి చెప్తున్నాడు. ఇక బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థులు కోరికలు తీరాలన్నా భగవంతుడిని ఆరాధించుకోవచ్చు, కోరిక లేకుండా ప్రేమగా ఆరాధించుకోవచ్చు. ఈ ఆరాధన ఇంకా శ్రేష్టం. మనం ఏ వ్యక్తి అయినా అభిమానం చూపించినప్పుడు అవసరం కోసం చూపించే అభిమానం ఒకలా ఉంటుంది, అవసరం లేకపోయిన అభిమానం చూపించామనుకోండి ఆ వ్యక్తికి ఇంకెంత ఆదరణ లభిస్తుంది మనపై. అలాగే అవసరాలు లేకుండా కూడా భగవంతుడిపై అభిమానంగా పూజించగలిగితే భగవానుడు ఇంకా మనల్ని ఆదరిస్తాడు. అది చెప్తున్నారు. ఏకాం పూజాం ప్రకుర్వాణోప్యన్యో వా సిద్ధి మృచ్చతి. ఒక్కసారి నన్ను పూజించినప్పటికి కూడా సిద్ధి లభిస్తున్నదే, అటువంటిది భగవదారాధన విశేషము. అయితే ఇక్కడ ఆరాధకుడికి చాలా ప్రధానమైన నియమాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ప్రతివారం కూడా భగవంతుడిని ఉపాసిస్తూ ఉంటాం. శరీర స్పృహ ఉన్నంతకాలం శారీరక పూజలు చేస్తూ ఉండాలి. అలాగే వాక్కుని శుద్ధి చేసుకోవడానికి స్తోత్రము మొదలైన పఠిస్తూ ఉండాలి. మనస్సు సంస్కరింపబడాలంటే మానసిక పూజలు చేయాలి. ఈ మూడు చేయాలి. ఇలా చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయములు ముఖ్యాంశములు ఇక్కడ గణపతి చెప్తున్నాడు. సోపి మామేవ యజితే పరంత్వవిధితో నృప యో హ్యన్య దేవతా మాంచ ద్విషన్నన్యాం సమర్చయేత్. నన్ను కాక ఇతర దేవతని పూజించినప్పటికీ కూడా నన్ను పూజించినట్లే సుమా అన్నాడు. అంతటితో ఆగకుండా మరో గట్టి మాట చెప్పాడు. ఎవడు నన్ను కానీ ఇతర దైవాన్ని కానీ ద్వేషిస్తాడో వాడు నరకంలో కూలుతాడు. ఇది గట్టి మాటని ఇక్కడ స్వామి హెచ్చరిస్తున్నాడు. నన్ను కానీ ఇతర దైవాన్ని కానీ ద్వేషించినా అన్నాడు ఇక్కడ. నన్ను పూజిస్తూ ఇతర దేవతల్ని ద్వేషించినా, ఇతర దేవతల్ని పూజిస్తూ నన్ను ద్వేషించినా వాడు నరకంలో కూలుతాడు. ఈ మాట మాత్రం గట్టిగా చెప్పాడు. దీన్ని బట్టి ఏంటంటే మనం ఒక ఇష్టదేవతను ఉపాసించవచ్చు. ఆ ఉపాసించే ఇష్టదేవతనే పరదేవత అని ఉపాసించాలి. ఇది చాలా ముఖ్యం. అతడే పరదైవం అని ఉపాసించడం చాలా ఉత్కృష్టమైన ఉపాసనే. కానీ ఇతర దేవతల్ని మాత్రం నిందించరాదు. ఈ విషయం గట్టిగా ప్రతి ఉపాసకుడికి పనికొచ్చే మాట ఇక్కడ గణపతి వివరిస్తున్నాడు. యాతి కల్ప సహస్రం స నిరయాన్ దుఃఖభాక్ సదా భూతసిద్ధి విధాయాదౌ ప్రాణానాం స్థాపనంతతః. ఈ విధంగా ఇతర దేవతా ద్వేషం చేసినటువంటి వాడు కల్ప సహస్రం అంటే 1000 కల్పాలు నరకంలో ఉంటాడు సుమా. ఇది గట్టిగా చెప్తున్నాడు. పైగా పూజ చేసేటప్పుడు ముందుగా ఏ విధంగా చేయాలో వివరిస్తున్నాడు ఇక్కడ. భూతసిద్ధి విధి. ఇది ముందుగా భూతశుద్ధిని చేసుకోవాలి. భూతశుద్ధి అన్నప్పుడు ముందు స్థలశుద్ధి, తర్వాత భూతశుద్ధి. ఇక్కడ మన శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని శుద్ధి చేసుకోవడమే భూతశుద్ధి అని చెప్పబడుతుంది. అది చేసి శాస్త్ర విధితో, అందుకే విధి అనే మాట వేశాడు ఇక్కడ. అంటే విధి అంటే శాస్త్ర ప్రకారముగా ప్రాణప్రతిష్ఠ చేసి నన్ను ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు ఆకృష్య చేతసౌ వృత్తిం, మనస్సు నిగ్రహించుకుని పూజ చేయాలన్నారు. ఆ ప్రాణప్రతిష్ఠాదులు చేసినప్పుడు మనోనిగ్రహం చాలా అవసరం. అయితే మనోనిగ్రహం అన్ని వేళ కుదురుతుందా అంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఆ ప్రయత్నం ఏ విధంగా చేయాలంటే ప్రాణాయామంతో ముందు మనస్సు నిగ్రహించి న్యాసం చేసుకోవాలన్నాడు. మిగిలినటువంటి ఉపాసనా పద్ధతి ఏమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అందరు గురువులు భగవంతుడి గురించి చెప్పేది ఒకటే, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని. మరి అంతటా వ్యాపించి ఉన్నవాడు మనకెందుకు కనపడట్లేదు అనేది ఒక ప్రశ్న అందరికీ. అంటే ఇక్కడ 3 అంశాలు జాగ్రత్తగా గమనించాలి. మొదటిది, ఏదైనా ఒక వస్తువు ఎదురుగా ఉండి కూడా మనకు కనిపించట్లేదు కదా అంటే, కనిపించటం లేదు ఎందుకు ఇది అంటే అన్నప్పుడు ఆ వస్తువుకు మనకు మధ్య ఏదో అడ్డం ఉండాలి కదా, లేకపోతే అది కనిపించేది కదా అనుకుంటాం. వర్షాకాలంలో మబ్బులు అడ్డం ఉంటే సూర్యుడు ఎదురుగా ఉన్నా కనిపించడు కదా. అలాగే భగవంతుడు కనపడకుండా ఏది అడ్డం వస్తుందో దాన్ని అడ్డు తొలగించాలంటే ఏం చేయాలో గురువు ద్వారా తెలుసుకోవాలి. రెండవది, ఒకడు ఏదో నొప్పితో బాధపడుతున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి నీ నొప్పిని చూపించు అంటే చూపలేడు కదా. ఎట్లా అవుతుంది నొప్పిని చూపించేది? ఎందుకంటే నొప్పి అనేది కంటికి కనిపించేది కాదు కదా. కనిపించదు కనుక నొప్పి పూర్తిగా లేదు అనటం సరికాదు కదా.
కనిపించినటువంటి ఇప్పుడు నొప్పి ఒకరిని అడుగుతాం, నొప్పి నొప్పి అన్నప్పుడు అయితే చూపించమంటే ఎక్కడ చూపిస్తాడు? చూపించలేడు. తనకు అనుభవం అవుతూ ఉన్నది నొప్పి అని. అట్లనే ఏది చూపించమంటే ఎట్లా చూపిస్తా? అది సాధ్యమే లేదు. అన్ని రకాలైన భావాల్ని మనం కళ్ళతో గ్రహించలేం కదా, కళ్ళతో అన్ని చూడలేం ప్రత్యక్షంగా. భావాలు కూడా పదార్థాలే అయినా అవి ఎవరికి అనుభవంలోకి వస్తాయో వాళ్లకు మాత్రమే తెలుస్తాయి. నా భావం ఇది అని అంటారు. అయితే చూపించు అంటే మాటలతో తన చేష్టలతో ఫీలింగ్ని మనకు చెప్తున్నాడు, మనం నమ్మాలా. అందుకని మనం నమ్మటం లేదు. ఒక పర్యం ఏది నీ భావనలైనా నువ్వు చూపించగలవా? పోనీ నీలో ఉత్పన్నమైనటువంటి భావనలు ఇంకొకరు చూపించలేడు, ఇంకొకటిలో ఉత్పన్నమైనటువంటి భావనలు చూపించలేడు. ఎట్లనో నువ్వు కూడా అట్లనే కదా. సో వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి, వాళ్ళు మాత్రమే అది అర్థం చేసుకోగలరు. అట్లనే అంటే అనుభూతికి వస్తాయి, వాళ్ళ అనుభవానికి వస్తున్నాయి. నువ్వు చూడాలనుకునేటువంటి భగవంతుడు కూడా భావ పదార్థం. అందువల్లే ఆకాశంలా సర్వవ్యాపి కనుక అనుభవంతోనే తెలుసుకోగలం, కానీ వేరే విధంగా అనుభూతితో మాత్రమే అవుతుందని చెప్పారు. వేరే విధంగా సాధ్యం కాదు. ఆ అనుభూతిని పొందాలంటే ఏం చేయాలో సద్గురు ఉపదేశిస్తాడు, అడ్డు తొలగిస్తాడు. ఆ అనుభూతి దర్శనం కావాలంటే సద్గురు దానికి ఉపాయం చెప్తాడు. లేకపోతే అనుభూతి దర్శనం ఎప్పటికీ కాదు. అనుభవంలో రావాలంటే సద్గురువు మనకు ఉపదేశించి దానికి మార్గాన్ని చూపిస్తున్నాడు. దాన్నే సాధన అని పేరు. ఇక మూడవ అంశం, ఆకాశం అంతటా వ్యాపించి ఉన్న కళ్ళు మూసుకున్నప్పుడు అది కనిపించలేదు, ఖండితంగా కనిపించదు కదా. అంతేకాదు ఒక్కోసారి కళ్ళు తెరిచి చూస్తున్నప్పటికీ ఎదురుగా ఏం వెళ్ళిందంటే మనం చెప్పలేం కదా. ఆకాశం అంతటా ఉన్నాడని ఆకాశాన్ని పైన చూసినప్పుడు నక్షత్రాలు మండలాలు కళ్ళు మూసుకుంటే ఎట్లా తెలుస్తాయండి? అయితే నీకు చూపుడుకి అడ్డం ఉండేటువంటిది రెప్ప కదా, రక్షించే రెప్ప. ఆ రెప్ప కూడా అడ్డంగా ఉంది చూడండి, మరి అప్పుడు కనిపించదు. ఇక్కడ పరమాత్ముడే దీనికి అడ్డం పెట్టాడు. దాన్ని మనం శక్తితో తొలగించుకోవాలా. జై గురుదత్త.